కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొన్ని నెలల తర్వాత కేసీఆర్ బయటకొచ్చారు. రాజకీయాల్లో ఏదైనా మార్పు ఉండొచ్చని అంటున్నారు. కానీ ఏమీ మారదు. తెలంగాణలో వన్ టైం పాస్వర్డ్ లాగా ఓటీపీ రాజకీయాలు సాగవు. కేసీఆర్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే. రామచంద్రరావు కేసీఆర్ గారు బయటకు వచ్చారు. ఏదైనా రాజకీయాలు ఏం మార్పు ఉంటే అంటున్నారు. ఏముంటది? కొన్ని నెలల తర్వాత బయటకు వస్తే ఓటీపీ లాని వన్ టైం పాస్వర్డ్ వాళ్ళు మళ్ళీ మర్చిపోతారు, ప్రజలు మర్చిపోతారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. తెలంగాణలో ఓటీపీ పాలిటిక్స్ నడవదు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ చూశారు, వాళ్ళ అవినీతిని చూశారు, వాళ్ళ పనితీరుని చూశారు, వాళ్ళ ఒక ఏదైతే ఫ్యూడలిజం చూశారు. కాబట్టి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. టీఆర్ఎస్ పార్టీ మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తాం. నెహ్రూ గారి ఘనతను తెలుపుతున్న లెక్కలు భారీ అప్పులు. ఖాళీ ఖజానాతోనే భారత్ స్వాతంత్రాన్ని సాధించింది. 1947లో దేశానికి దక్కిన నగదు నిల్వ కేవలం రూపాయి 325 కోట్లు మాత్రమే. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ నెహ్రూ గారు దేశాభివృద్ధి, ఆహార భద్రతకు బలమైన పునాదులు వేశారు. డాక్టర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్, చరిత్ర శాఖ, ఎస్వి యూనివర్సిటీ. లక్ష శాలరీ. రష్యాలో క్లీనర్ అవతారం ఎత్తిన ఇండియన్ టెకీ. రష్యాలో వీధులు ఊడుస్తున్న భారతీయ సాఫ్ట్వేర్ డెవలపర్ ముఖేష్ మండల్ కథ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అధిక వేతనం కోసం రష్యా వెళ్లిన 17 మంది భారతీయుల్లో ఈయన ఒకరు. ఇండియాలో అడ్వాన్స్డ్ టెక్నాలజీలో పనిచేసిన ముఖేష్ ప్రస్తుతం అక్కడ నెలకు రూపాయి 1.1 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. పని ఏదైనా దైవంతో సమానం. ఇక్కడ డబ్బు పొదుపు చేసి తిరిగి భారత్కు వస్తాను అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కూతురు ప్రేమ పెళ్లి అంత్యక్రియలు చేసిన తండ్రి. మధ్యప్రదేశ్లోని విదిశాలో గుండెకోతుకు గురైన ఓ తండ్రి బతికున్న తన కుమార్తెకు అంత్యక్రియలు నిర్వహించిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల సవిత అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా విచారణలో ఆమె ఓ యువకుడిని వివాహం చేసుకుని జీవిస్తున్నట్లు తెలిసింది. ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఆగ్రహించిన తండ్రి తన కుమార్తె చనిపోయిందని భావించాడు. తన ఊరిలో కూతురు ఫోటోతో ఊరేగింపు నిర్వహించి శాస్త్రోక్తంగా ఆమెకు పిండ ప్రదానం, అంత్యక్రియలు పూర్తి చేశాడు. బడుగు బలహీన వర్గాల నేత, అణగారిన వర్గాల కోసం అండగా నిలిచిన మహానీయులు. మహానేత శ్రీ గడ్డం వెంకటస్వామి కాకా గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఘన నివాళులు. బిగ్ బాస్ సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాల ప్రస్తుతం సిఆర్పిఎఫ్ జవాన్ గా పనిచేస్తున్నారు. సెలవులో ఉన్న సమయంలోనే ఆయనకు బిగ్ బాస్ అవకాశం వచ్చిందని ఆయన తండ్రి వెల్లడించారు. విజయనగరం జిల్లా సుందర్పేటకు చెందిన కళ్యాణ్ షో కోసం ఎక్కువ రోజులు సెలవు తీసుకోవడంతో తిరిగి వీధిలో చేరాక ఏడాది పాటు సెలవులు ఉండకపోవచ్చని తెలిపారు. అలాగే నిబంధనల ప్రకారం ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గోల్ కీపర్ అదిరిపోయే స్టెప్పులు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక చిన్నారి గోల్ కీపర్ వీడియో తెగ వైరల్ అవుతోంది. మైదానంలో ఆటపై సీరియస్ గా ఉండాల్సింది పోయి ఆ బాలుడు తన అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. గోల్ కీపింగ్ చేస్తూనే ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న ఆ బుడ్డోడిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ క్యూట్ వీడియోపై వావ్ సూపర్ అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బీహార్కు చెందిన ఐఐటి గ్రాడ్యుయేట్ రాహుల్ కుమార్ జపాన్ అమ్మాయి మెరీనాను వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారు. ప్రేమ కోసం మెరీనా ఏకంగా జపాన్ నుండి బీహార్లోని మారుమూల గ్రామానికి చేరుకుని సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. అత్తగారి పాదాలకు నమస్కరించి ఐ లవ్ ఇండియా అంటూ ఆమె భారత్పై తన మమకారాన్ని చాటుకున్నారు. ఈ విదేశీ కోడల్ని చూసేందుకు గ్రామస్తులు ఎగబడడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. నటి రమ్యకృష్ణ తన కెరీర్లోనే ఐకానిక్ పాత్ర అయిన నీలాంబరి
ని వెండితెరపై చూసి మురిసిపోయారు. రజనీకాంత్ హీరోగా నటించిన నరసింహ చిత్రం ఇటీవల రిలీజ్ అయిన నేపథ్యంలో ఆమె థియేటర్కు వెళ్లి సినిమాను వీక్షించారు. మొదటిసారి ఈ సినిమాను థియేటర్లో చూశాను అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ ఇన్స్టాలో వీడియో షేర్ చేశారు. ఖమ్మంలో సిపిఆర్ చేసి ప్రాణం కాపాడిన ఆర్ఎంపీ డాక్టర్. బోనకల్ మండలం బ్రహ్మణపల్లి గ్రామంలో ఆదివారం గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిన పడగల లక్ష్మయ్య అనే వృద్ధుడు. ఇది గమనించి సమయస్ఫూర్తితో సిపిఆర్ చేసి లక్ష్మయ్య ప్రాణాలు కాపాడిన ఆర్ఎంపీ డాక్టర్ గోపాలకృష్ణ. మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ మండలం శ్రీరాంపూర్ జిఎం ఆఫీస్ ఇందారం ఎక్స్ రోడ్ మధ్య సోమవారం తెల్లవారుజామున బోలెరో వాహనాన్ని లారీ ఢీకొనింది. ఈ ప్రమాదంలో 3 మహిళలు మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. మృతులు శతగాత్రులంతా మహారాష్ట్రకు చెందిన వారే. కరీంనగర్లో వరి నాట్లు వేసేందుకు వారు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. శతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.